సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టినటువంటి తర్వాత ఆయన ముందున్నటువంటి సవాళ్లు మేనిఫెస్టోని అమల్లోకి తీసుకొని రావటం. ఎందుకంటే గతంలో సంక్షేమ పథకాలపైన ఎక్కువ విమర్శలు చేసినటువంటి చంద్రబాబు గారే జగన్ కన్నా కూడా ఎక్కువ ఇస్తా అని చెప్పారు. అది ఇప్పుడు ఎక్కువ ఆర్థిక భారం అయ్యేటట్లు కనిపిస్తూ ఉంది. ఎలా దీన్ని అధిగమించేటువంటి ఛాన్స్ ఉంటుంది సార్? అంటే ఎలా ఛాన్స్ ఉంటుందో జ్యోతిషం నేను చెప్పలేను, కానీ అది డెఫినెట్గా ఒక ఛాలెంజే ఉంటుంది. ఎందుకంటే ఇవాళ మింట్ పత్రికలో అంచనా వేశారు 1,20,000 కోట్లు ఏడాది ఖర్చు అవుతుందని. అంటే దాదాపు ఒక 30-40% బడ్జెట్ దానికే పోతుంది. మోర్ దెన్ 40% బడ్జెట్ సంక్షేమ పథకాలకే. ఎందుకంటే సూపర్ 6లో ఇచ్చిన అనేక పథకాలు ఉన్నాయి. ఇప్పుడు రైతులకు 20,000 ఇవ్వాలి, ప్రతి బిడ్డకు చదువుకునే బిడ్డ ఉంటే తల్లికి 15,000 ఇవ్వాలి, ప్రతి మహిళకు 1,500 ఇవ్వాలి, పెన్షన్ 4,000 చేయాలి, నిరుద్యోగ భృతి ఇవ్వాలి. సో ఇవన్నీ కలిపితే దాదాపు 1,20,000 కోట్లు అవుతుంది. ఇది కాకుండా ఇప్పుడు అన్నా క్యాంటీన్ల ప్రారంభం, కొత్తగా ఉద్యోగాలు ఇస్తున్నారు. ఇప్పుడు 10,000 టీచర్ పోస్టులు, వాళ్ళ శాలరీస్ బిల్లు పెరుగుతుంది. సో ఆటోమేటిక్గా మీకు అమరావతి నిర్మాణం కావాలి, కనీసం దానికో 50,000 కోట్లన్నా కావాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అప్పు జీడిపిలో 44%. సో అందువల్ల ఇంకా అప్పులు చేసడానికి ఉన్న స్కోప్ ఎంత అనేది ఒక క్వశ్చనే. ఇప్పటికే ప్రభుత్వ ఆదాయాన్ని మించి ఇవాళ ఖర్చు ఉంది. సో డెఫినెట్గా ఇది ఫైనాన్షియల్గా ఛాలెంజ్. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మేము అమలు చేస్తామని గతంలో చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు నిధులు ఇవ్వదు. ఇప్పుడు ఉదాహరణకు మహిళల ఉచిత రవాణా పథకం ఉంది. మహిళల ఉచిత రవాణా పథకానికి కేంద్రం ఎందుకు డబ్బులు ఇస్తుంది? సో అది కేంద్రం పని కాదు కదా. సో అలా డబ్బులు ఇస్తే అన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా అడుగుతారు కదా. అందువల్ల కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ స్కీమ్స్కి డబ్బులు ఇవ్వదు. ఇప్పుడు PM కిసాన్ కింద ఇచ్చేది ఇస్తారు తప్ప, నువ్వు అదనంగా నేను 20,000 ఇస్తారు రైతుకు అంటే వాళ్ళు కేంద్రం ఎందుకు ఇస్తుంది? కేంద్రం మేము ప్రతి మహిళకు మేము 1,500 ఇస్తామంటే కేంద్రం డబ్బులు ఇవ్వదు కదా. వాడు అలాగే 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నారు. సో ఈ ఫైనాన్షియల్ బర్డెన్ చాలా సీరియస్గా ఉంటుంది. ఎకనామిక్ గ్రోత్ పెంచి సంపద సృష్టించి ఈ ఖర్చును అధిగమిస్తామని గతంలో చెప్పారు. కానీ ఎకనామిక్ గ్రోత్ అనేది సమయం తీసుకుంటుంది, ఒక రాత్రి అయ్యేది కాదు. ఆదాయం పెరగడానికేమో సమయం పడుతుంది, ఖర్చుకోమో సమయం ఉండదు. ఖర్చు ఇమీడియట్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు 2వ సంతకమే పెన్షన్ పెంచడం 4,000కు, డిఎస్సి మెగా డిఎస్సి నిర్వహించడం. సో ఆటోమేటిక్గా వీటన్నిటికీ ఖర్చుతో కూడుకున్న పని. ఖర్చేమో అర్జెంటుగా తక్షణం మొదలు పెట్టాలి. ఆదాయం రావడానికి ఇన్వెస్ట్మెంట్లు వచ్చి ఎకానమీ బిల్డప్ అయి రెవెన్యూ రావడానికి చాలా సమయం పడుతుంది. అందువల్ల ఈ లోపల బ్యాలెన్స్ ఎలా చేస్తారనేది బిగ్ ఛాలెంజ్ అది. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఇందులో ఏ పథకాలు వెంటనే అమలు అవుతాయి, కొన్ని పథకాలు వెంటనే అమలు కావా, అమలు కానప్పుడు ఆ సమయము ఆ వెసులుబాటు ప్రజలు ఇస్తారా, అది ప్రజల్లో అసంతృప్తి పెరగడానికి కారణమవుతుందా? ఇప్పుడు అమరావతి గతంలో లాగా భారీ ప్రణాళికలు కాకుండా కేవలం ఒక వర్కింగ్ క్యాపిటల్గా ఇప్పుడు ఇమీడియట్గా రాజధాని నడిచేంత స్థాయికే పరిమితం చేస్తారా? ఇవన్నీ కూడా అనేక క్వశ్చన్స్ ఉన్నాయి. సో వీల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఏ రకంగా దీన్ని ఎదుర్కొంటారు, ఎలా నిర్వహిస్తారు అని. వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ కొంత తగ్గించడం ఇవన్నీ చేస్తారు. ఇప్పుడు వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ తగ్గించడం వల్లనే ప్రభుత్వానికి భారీగా సేవింగ్స్ ఏమి ఉండవు. అందువల్ల ఆ వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ చేసిన ఆదాయం పెంచేటువంటి ప్రయత్నం చేయొచ్చు. కానీ బట్ ఇవన్నీ కూడా డ్రాస్టిక్గా పబ్లిక్ ఫైనాన్సెస్ని చేంజ్ చేయవు. అందువల్ల డెఫినెట్గా సీరియస్ ఫిజికల్ ఛాలెంజెస్ ఉన్నాయి, సీరియస్ గవర్నెన్స్ ఛాలెంజెస్ ఉన్నాయి. అనుభవంతో దాన్ని ఎదుర్కొనే ప్రయత్నం చేస్తాడు. మనము కొత్తగా ప్రభుత్వం వచ్చినప్పుడు శాపనార్థాలు పెట్టకూడదు, జ్యోతిష్యాలు చెప్పకూడదు. వీ షుడ్ గివ్ టైమ్ టు న్యూ గవర్నమెంట్. 6 నెలల్లో ఏడాదో సమయం తీసుకున్న తర్వాత అప్పుడు కూడా చేయనప్పుడు అప్పుడు ప్రశ్నించాలి. ఇప్పటి నుంచి ఎందుకు ప్రశ్నించాలి?